నేను ఇక్కడ ఒక ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి, హెయిర్ ఆయిల్. ముందు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోయింది. నేను సరిగ్గా అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు సరిగ్గా వీడియో తీయడం అనేది తెలీదు. నేను ఏమేమి వేసానో చెప్తాను. దీనికి ఐరన్ కడాయి కావాలి. ఐరన్ కడాయి అయితేనే బాగా అవుతాయి అన్నమాట. ఉల్లిపాయ ఒకటి పెద్దది వేసానండి, మెంతులు వేసాను, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు అంటాం కదా, అది వేసాను. కరివేపాకు వేసాను ఒక గుప్పుడు. తర్వాత ఉసిరికాయలు 2 దంచేసి ఉసిరికాయలు వేసానండి, 2 దంచేసి వేసాను. తర్వాత అలోవెరా మొక్క చిన్నది కట్ చేసి వేసానండి. వేసి ఒక 2 చిన్న కప్పులు ఆవు నూనె మంచిదండి తలకి రాసుకుంటే. 2 చిన్న కప్పులు ఆవు నూనె, ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె. నేను గానుగు నుంచే పట్టించుకుంటానండి, అంటే తెచ్చుకున్నాను. అవి వేసాను, పొయ్యి మీద పెట్టాను, పొంగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నొరగ తగ్గిపోతే తర్వాత ఆయిల్ అయిపోయినట్టేను. చల్లబెట్టి వడకట్టుకుని వాడుకుంటే మంచిది. ఇప్పుడు పిల్లలు ఎవరు మనం చేసినవి, నేను చిన్నప్పుడు అది వాడేదానండి. 200 అంటే 2016లో అనారోగ్యం కారణంగా నా జుట్టు అంతా ఊడిపోయిందండి. కానీ మా పిల్లలు అది ఎవరు వాడరు. ఇవి మా కోడలు వాడుకోదు, మా అమ్మాయి వాడుకోదు, వాళ్ళ స్టైల్ వేరు. ఇప్పుడు పిల్లలు మరి మాట వింటారో లేదో, మీరైనా వాడుకోండి, చాలా బాగుంటుందండి. ఈ హెయిర్ చాలా బాగుంటుంది, వాడుకోండి. ఇది చల్లారాక వడగట్టి సీసాలో పెట్టుకుంటే మనం మసాజ్ చేసుకొని రాత్రిపూట పొద్దున్నే లేచి హెయిర్ వాష్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. కొన్నాళ్ళకి రిజల్ట్స్ కనబడతాయి, వెంటనే కనిపించవు. ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఆయిల్ అయిపోయింది, నొరగంతా తగ్గిపోయింది, ఆయిల్ అయిపోయింది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ పీల్చుకొని ఇది చల్లారాక వడగట్టుకొని బాటిల్లో వేసుకుంటే అవుతుంది. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయింది, నొరగంతా తగ్గిపోయింది. అంతేనండి, బాయ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలా సీసాలో స్టోర్ చేసుకుని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.